బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్నగర్ ఎంపీ మనతో పాటు ఉన్నారు. మేడం, వాళ్ళ బడ్జెట్కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ హోదా అంశంలో ఎలాంటి ప్రస్తావన లేదు. ఈ అంశం సంబంధించి ఏం చెప్తారు? ఇది ఒక ఏమంటారు ఊతపదం అయిపోయింది వాళ్లకు. చెప్పిందే చెప్పడం ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక దీన్ని పట్టుకొని మాట్లాడేదో ప్రజల లోపల ఏదో మేమైనా క్రియేట్ చేయగలుగుతామని ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా రాలేదు. కారణం ఎవరంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే కారణం. నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్లలో అన్యాయం జరిగింది పాలమూరుకని. మరి పాలమూరు జిల్లాకే చెందినటువంటి ఆ ప్రాజెక్టును మరి ఆ రోజు జాతీయ హోదా కావాలని విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదు? ఆ రోజు పెట్టాల్సిన బాధ్యత ఎవరిది ఉండే? ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది బాధ్యత. ఈరోజు మాటికి పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా లేదనేటటువంటి మాట మాట్లాడడం చూస్తే వాళ్ళకి అన్నీ తెలుసు. ఏదో ఒక బ్లేమ్ గేమ్ ఆడాలి భారతీయ జనతా పార్టీ మీద, బ్లేమ్ గేమ్ కోసం మాత్రమే మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడేటటువంటి మాటల్లో చిత్తశుద్ధి లేదు. పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలనేటటువంటి చిత్తశుద్ధి లేదు. జాతీయ హోదా లేదంటారా? జాతీయ హోదా రాదని వాళ్ళకు కూడా తెలుసు. గతంలోనే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, దీనికి నిధులు మేము ఇస్తాము, మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా మాకు నిధులు ఇస్తాం ఆ ప్రాజెక్టుకి అని కూడా చెప్పింది. మీరు ప్రాజెక్టు రిపోర్టు పూర్తి స్పష్టంగా చేయండి, దానికి నిధులు ఇవ్వని ఇంకా కేంద్రం సాకారం చేస్తామని చెప్పిండ్రు. జాతీయ హోదా అనేది పాసిబుల్ కాదు, నిధులు సాకారం చేస్తామని చెప్పిండ్రు. మరి వీళ్ళు దాని విషయం మాట్లాడకుండా మాటికి జాతీయ హోదా అంటే వీళ్ళకి చిత్తశుద్ధే లేదా ప్రాజెక్టు పైన. ఇంకొక అంశం మేడం, కేసీఆర్ సిట్టు విచారణను ఎట్లా చూస్తారు? ఇదంతా రెండు పార్టీల మధ్యలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ రెండు పార్టీలు కలిసి ఆడుతున్నటువంటి ఒక నాటకం. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక డ్రామా ఆడతారు. లోపాయికారి ఒప్పందాలతో ఇటువంటి దానిలలో చర్యలు తీసుకోకుండా, చర్యలకేమీ ముందుకు పోకుండా కేవలం దర్యాప్తులతోనే సరిపెట్టేటటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం కాళేశ్వరం దీనికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినట్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ హోదా సాధన కాదు. కానీ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే కేంద్ర ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామన్నటువంటి అంశాన్ని అయితే ఎంపీ డీకే చెప్తున్నారు. అలాగే కేసీఆర్ సిట్ విచారణ కూడా కేవలం ఎన్నికల ముందు తీసుకొచ్చినటువంటి ఒక స్టంట్గానే ఆమె వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, టీవీ9 మహబూబ్నగర్ జిల్లా నుంచి.